అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. కూర కారం నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీకు చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో కారం పట్టిస్తూ ఉంటారు. నేను ఎలా పట్టిస్తానో మీకు చేసి చూపిస్తాను పక్కా కొలతలతోటి. కొత్తగా పట్టించుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. మరి లేట్ చేయకుండా ఈ గుంటూరు మిర్చితోటి ఘాటైన కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎండుమిరపకాయల్ని తొడిమెల తీసి ఇలా మధ్యకి విరిచి ఎండబెట్టుకోవాలండి. 2 రోజులు కంపల్సరీ ఎండబెట్టుకోవాలి. 3 కిలోలు ఎండుమిరపకాయలకి ఎన్ని దినుసులు వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. పసుపు 200 గ్రాములు వేసుకోవాలి. అలాగే ధనియాలు 350 గ్రాములు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 1/2 కేజీ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక 2 పక్కకు తీస్తానండి. తర్వాత జీలకర్ర చూపిస్తున్నాను మీకు. జీలకర్ర వచ్చేసి 200 గ్రామ్స్ 200 గ్రాములు వేసుకోవాలి. అలాగే కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఆముదం చూపిస్తున్నాను. ఆముదం 200 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. 3 కిలోలకి ఎండుమిరపకాయలకి మీకు కొలతగా చెప్తున్నానండి. ఇప్పుడు మెంతులు చూపిస్తున్నాను చూడండి. మెంతులు కూడా 150 గ్రామ్స్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న కారం అనేది చేదొస్తుందండి. ఇప్పుడు దినుసుల్ని లైట్గా వేయించుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలండి. ధనియాలు వేయించుకున్న తర్వాత మెంతులు వేయించుకోవాలి. మెంతులు వేయించే క్లిప్పు మిస్ అయిందండి. ధనియాలని 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేయించకూడదు. ఇలా వేయించుకున్న ధనియాలని ఇప్పుడు ఎండుమిరపకాయల్లో వేసుకోవాలి. నేను కవర్లో ఎండుమిరపకాయలు వేసి ఉంచానండి. ధనియాలు మెంతులు వేసేసుకోవాలి. మెంతులు మాత్రం కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. అంటే మెంతులు చిటపటం అనేంత వరకు వేయించుకుంటేనే మనకి కారం అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు జీలకర్ర వేయించుకోవాలి. జీలకర్ర కూడా అంతేనండి, ఎక్కువసేపు వేయించకూడదు. కాస్త మనకి మంచి వాసన వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. జీలకర్ర ఎండుమిరపకాయల్లో వేయకూడదనమాట. జీలకర్రని విడిగా కవర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కారం మిల్ల దగ్గర తీసుకొచ్చాను చూపిస్తున్నాను చూడండి మీకు. ఇది రోకళ్ళతో దంచే మిషన్ అనమాట. ఇందులో వేస్తే మనకి కారం చాలా బాగా వస్తుంది. ఇలాగే వేరే మిషన్ ఉంటుందండి, అందులో అన్నీ ఒకేసారి కలిపి వేస్తారు. అది కారం ఎలా వస్తుందంటే మెత్తని పౌడర్ లాగా వస్తుంది అనమాట. నాకు అది అంతగా నచ్చదు. అందుకని ఇలా రోకళ్ళతో దంచే మిషన్ దగ్గరికి నేను తీసుకొచ్చి కారం అనేది ఎప్పుడు పట్టించుకుంటాను. ఇది నేను మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఎన్ని కిలోలు ఎండుమిరపకాయలకి ఎన్ని దినుసులు వేసుకోవాలి అదంతా పక్కా కొలతలతోటి మా అత్తగారి దగ్గరే నేను ఇదంతా నేర్చుకున్నానండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను, బయట పెట్టేస్తాను. ఇలా కారం పట్టించుకుంటేనే మనకి హెల్త్కి మంచిదండి. బయట కారం అంత వాడకూడదు. ఆ బయట కారంలో కలర్ కలుపుతారనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా అసలు బయట కారం అనేది వాడను. మన కూరల్లో కారం వేసేటప్పుడు మీ కారం అంత ఎర్రగా ఉందేంటి అని అంటారు కదండి. ఇదేనండి, నేను గుంటూరు మిర్చితోటి కారం పట్టిస్తాను. నేను వేరే మిర్చి కూడా ఏమి కలపనండి. ఓన్లీ గుంటూరు మిర్చితోనే నేను కారం పట్టిస్తాను. వాళ్ళు పసుపు కూడా జల్లించారు చూసారా. ప్రతిదీ కూడా జల్లించి మనం దగ్గరుంటే బాగా చేస్తారండి ఎవరైనా కానీ. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు వీళ్ళు జల్లిస్తూనే ఉంటారు. ఈ విధంగా పట్టించుకుంటే కారం మనకి చాలా బాగుంటుందండి. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా ఈ కూర కారం చాలా రుచిగా ఉంటుంది. వేసే దినుసుల్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో వేసుకుంటూ ఉంటారండి. నేనైతే ఇంతవరకే దినుసులు వేసి పట్టిస్తానండి. మీకు చూపించినట్లుగానే నేను కారం పట్టించుకుంటాను. సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుందండి. నాకైతే సంవత్సరం రాదండి, 3 నెలలు 4 నెలలు కంటే ఎక్కువ రాదు. నేను కాస్త కూరల్లో కారం ఎక్కువ వాడుతూ ఉంటాను. చూసారా ఎంత ఎర్రగా ఉందో. మరి గుంటూరు మిర్చి కారం అంటే ఘాటు రంగు 2 ఉంటాయండి. క్యాన్లో వేసిన తర్వాత కంపల్సరీ చేతితోటి ఇలా గట్టిగా అదిమి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మూత పైన కూడా క్లాత్ వేసి గట్టిగా కట్టాలండి. కొత్తగా కారం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. నేను చేసిన గుంటూరు మిర్చి కూర కారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.